ఒక వ్యక్తి జీవితంలో చాలా ఆశలు, కోరికలు మరియు ఆశయాలను కలిగి ఉంటాడు. కాని వీటిలో కొన్ని ఆశలు, కోరికలు, ఆశయాలను మాత్రమే సాధిస్తారు. కొన్నిటిని సాధించలేరు. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆశలు, కోర్కెలు, ఆశయాలు ఉంటాయి. ఒక మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి యొక్క జీవిత ఆశయం నెరవేరితే అతనితో పాటు తన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరియు అతనికి సమాజంలో ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో 4 రకాల స్టేజెస్ ఉంటాయి. ఈ 4 రకాల స్టేజెస్లోని ప్రతి స్టేజ్లో వారు వివిధ రకాల జీవిత ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్న ఈ 4 స్టేజెస్లోని ఆశయాలను సాధించే క్రమంలో కొంతమంది విజయం సాధిస్తుంటే మరికొందరు విఫలం అవుతున్నారు. 1. బాల్యదశ 10 నుండి 18 సంవత్సరాలు. 2. యవ్వన దశ 19 నుండి 30 సంవత్సరాలు. 3. వివాహమైన వారు 31 నుండి 45 సంవత్సరాలు. 4. వృద్ధాప్యంకు దగ్గరి వారి జీవితం 46 సంవత్సరాల నుండి. ఒక వ్యక్తి జీవితంను పైన తెలిపిన 4 దశలుగా విభజించినప్పుడు ప్రతి దశలోనూ తనకు వివిధ రకాలుగా ఆశలు, లక్ష్యాలను కలిగి ఉంటారు. వ్యక్తి జీవితంలో మొదటి దశలోని లక్ష్యాలను సాధించిన తరువాతే రెండవ దశలోని లక్ష్యాలను సాధించాలి. బాల్యదశ పైన తెలిపిన అన్ని దశలలో కల్లా మొదటి దశ అయిన బాల్యదశ అతి ముఖ్యమైనది. ఈ బాల్యదశలోనే వ్యక్తి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఈ బాల్యదశలో ప్రతి వ్యక్తి 10 నుండి 18 సంవత్సరాల వయస్సును కలిగి ఉంటారు. ఈ 10 నుండి 18 సంవత్సరాల వయస్సులో వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి అతి ముఖ్యమైనది. మరియు ఈ దశలోనే సమాజంను అవగాహన చేసుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులకు అనుకూలంగా తన మానసిక పరిస్థితిని అభివృద్ధి చేసుకుంటారు. సమాజ పరిస్థితులకు అనుకూలంగానే ఆ వ్యక్తి యొక్క మొత్తం జీవితం మరియు జీవిత ఆశయం ఆధారపడి ఉంటుంది. ఈ బాల్యదశలోని వ్యక్తి తన జీవితంలో 10 నుండి 18 సంవత్సరాల వయస్సును కలిగి ఉండి తన కుటుంబంపైన, సమాజంపైన మరియు తన విద్యాభ్యాసంపైన అధికంగా జీవితకాలంను వెచ్చిస్తుంటాడు. ఈ దశలోని వ్యక్తులు తన కుటుంబం, సమాజం మరియు విద్యాభ్యాసం ద్వారా తన జీవిత గమ్యంకు కావాల్సిన విషయాలను నేర్చుకుంటారు. కావున ఈ దశలోకి వచ్చిన వ్యక్తులు మంచి కుటుంబం, సమాజ వాతావరణంలో తన విద్యను అభ్యసించుకోవాలి. అప్పుడు ఈ దశలోని వ్యక్తులు మంచి మానసిక పరిస్థితితో పాటు తన కుటుంబం మరియు తన చుట్టూ ఉన్న సమాజంపై సానుకూల దృక్పథంను కలిగా సమాజంకు మరియు తనకు అవసరం అయిన జీవిత లక్ష్యాలు, ఆశయాలను ఏర్పరుచుకుంటారు.